సమావేశంలో ఉన్న అందరికీ కూడా కుల సమానత నిర్మూలన పోరాట సమితి ద్వారా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో గత నెలలో జరిగిన కోర్టు తీర్పు ద్వారా మనం విజయం సాధించిన విషయం సందర్భంలో ఇప్పుడు 5వ వర్ధంతి సంస్మరణ సభను జరుపుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో 100కు పైగా కుల దురంకార హత్యలు జరిగాయి. ఆ హత్యలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ 100 హత్యలకు వ్యతిరేకంగా కేంద్ర బిందువుగా జరిగిన ఈ ఉద్యమం స్ఫూర్తితో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ అన్నింటికి వ్యతిరేకంగా జరిగిన ఆ ఉద్యమాల్లో ఈ సుశ్రుత దేవర్సుల యొక్క పోరాటం తెలంగాణలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ 10 ఏళ్ల పోరాటంలో ఏనాడు కూడా ఈ మొత్తం 100 కుల దురంకార హత్యలు జరిగితే కూడా ఈ 100 కుల దురంకార హత్యలో ఏ ఒక్కటి కూడా నేర విచారణ కానీ న్యాయ విచారణ కానీ పోలీసులు కానీ ప్రతి అంశంలో కూడా నిందితులను రక్షిస్తూ కులాన్ని పోషిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా పాలించింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందుకు భిన్నంగా ఉంటుందా? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే చేసి మళ్ళీ ఈ కుల దురంకార హత్యలను పెంచి పోషిస్తుందా అనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ సుశ్రుత దేవర్సుల సమాధి స్థలాన్ని స్మారక స్మృతివనంగా ప్రకటించాలని చెప్పి మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ సుశ్రుత దేవర్సుల ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి వీసీకే పార్టీ అధ్యక్షులు జీలకర్ర శ్రీనన్నకు మరియు ఆల్ ఇండియా కన్వీనర్ బండారు లక్ష్మయ్య గారికి, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సరోజన గారికి అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడే ఉంటున్న స్థానిక నాయకుడు సామన్నకు మరియు అందరికీ కేఎన్పిఎస్ వివిధ జిల్లాల కన్వీనర్లకు మొగులన్నకు మన ఎర్ర మోహన కృష్ణ ముఖ్యంగా ఇంత మన వాళ్ళందరూ మాట్లాడినట్టు రాజీ లేకుండా నిలబడడం చేతనే ఇదంతా సాధ్యమైంది కనుక అక్కకు కోమలక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను.